హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి కంచి వెళ్తున్నామండి. ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళాము. శ్రావణి వచ్చింది కదా, శ్రావణికి కూడా ఒకసారి దర్శనం చేపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట. మీరు కనుక ఇది వరకు ఎప్పుడు కంచి వెళ్ళకపోతే కనుక తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటాయండి టెంపుల్స్ మాత్రం. ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు చెన్నై సెంట్రల్లో దిగుతారు కదండి. చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బయటకు రాగానే లోకల్ స్టేషన్కి వచ్చాక లోకల్ స్టేషన్లో డైరెక్ట్ కాంచీపురం ట్రైన్ ఉంటుంది. అది రోజుకి 1-2 ట్రైన్స్ ఉంటాయి అనుకుంటా. అక్కడి నుంచే వెళ్ళొచ్చు డైరెక్ట్. 25 రూపీస్ అంటే టికెట్. లేదు ట్రైన్ మిస్ అయ్యాము అనుకుంటే చెంగల్పట్టుకి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. చెంగల్పట్టు వెళ్ళిపోయి చెంగల్పట్టు నుంచి ఫ్రీక్వెంట్గా అక్కడికి ట్రైన్స్ ఉంటాయి. కంచికి చెంగల్పట్టు టు కంచి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చెన్నై సెంట్రల్ నుంచి చెంగల్పట్టు వెళ్ళి చెంగల్పట్టు నుంచి కంచి వెళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది లోకల్ ట్రైన్లో. చెన్నై సెంట్రల్ బయటకు రాగానే లోకల్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ డైరెక్ట్గా కాంచీపురం ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ కౌంటర్లో అడిగితే చెప్తారు. మార్నింగ్ 6:30కి ఒక ట్రైన్ ఉంటుంది, మళ్ళీ 1:30కి ఒక ట్రైన్ ఉంటుంది. చూసారు కదండి, కాంచీపురం ఈస్ట్లో దిగాము. కాంచీపురం 2 స్టాప్స్ ఉంటాయి, రెండిట్లో ఎక్కడైనా దిగచ్చు, ఏం కాదు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటరే టెంపుల్ అయితే. ఆటో అయితే 50 రూపీసే ఇవ్వండి. మీకు ఇక్కడ మోసం జరుగుతుందండి. ఆటో డ్రైవర్స్ ఏం చేస్తారంటే మీకేం చెప్తారంటే మేము షాపింగ్కి తీసుకెళ్తాము, మీరు మాకేం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ 50 రూపీస్ ఇవ్వండి, మిమ్మల్ని టెంపుల్ దగ్గర దింపి షాపింగ్ చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ రైల్వే స్టేషన్లో దింపేస్తాం అంటారు. కానీ మీరు అస్సలు మాలాగా మోసపోవద్దు. మీరు ఏం చేస్తారంటే మాకు టెంపుల్లో దించేయండి చాలు అని చెప్పండి. టెంపుల్ దగ్గర దిగేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన షాప్స్కి తీసుకెళ్తారండి, మనకు నచ్చిన షాప్కి తీసుకెళ్లరు. మళ్ళీ అక్కడ మనకి టెంపుల్లో లేట్ అయినా కూడా సరే ఫోన్ చేస్తూ ఇసుకిస్తారనమాట. దర్శనం లేట్ అయినా మనం కాసేపు కూర్చోవాలన్నా ఫోన్ చేస్తారనమాట, ఊరికే టైం అయిందని. మీరైతే మాత్రం అలా మోసపోవద్దు ఆటో డ్రైవర్స్ దగ్గర. అదొకటి చూసుకోండి. టెంపుల్ అయితే చాలా దగ్గర స్టేషన్ నుంచి. అక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మేము షాపింగ్కి వచ్చామండి. ఇక్కడ మాత్రం శారీస్ చాలా బాగుంటాయి. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం. ఆల్రెడీ ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మినిమం బిల్ నాకు 5000 అవుతుందండి. లాస్ట్ టైం వచ్చాను, అసలు ఏం షాపింగ్ చేయకూడదు, జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని వచ్చాము. సరే శ్రావణికి ఒకసారి చూపిద్దాము, కంచిలో ఇలా ఉంటుంది, శారీస్ ఇలాగ ఉంటాయి అని చూపిద్దామని తీసుకొచ్చాను. కానీ షాపింగ్ చేయకుండా మీరైతే వెళ్ళరండి. ఇక్కడికి వస్తే మాత్రం అంత రీజనబుల్ ప్రైసెస్కి మంచి క్వాలిటీ శారీస్ అయితే దొరుకుతాయి. ఈ శారీ నాకు ఎలా ఉంటుంది మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శారీ అయితే బాగుంది కదండి. నేనైతే 5 శారీస్ తీసుకున్నానండి. మీకైతే శ్రావణి వీడియోలో పోస్ట్ చేస్తుంది చూడండి నేను ఏ శారీస్ తీసుకున్నానో. ఈ 2 శారీస్లో నాకు ఏ శారీ బాగుంటుందో, నేను ఏ శారీ తీసుకొని ఉంటానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కాంచీపురంలో టెంపుల్స్ ఎంత ఫేమస్సో శారీస్ కూడా అంతే ఫేమస్ అండి. ఖచ్చితంగా షాపింగ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దండి. కంచి వస్తే మాత్రం ఒకసారి వెళ్ళి షాపింగ్ చేయండి. మీకైతే శారీస్ తప్పకుండా నచ్చుతాయి, అంత బాగుంటాయి. అండ్ తక్కువ ప్రైజెస్ కూడా, చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయండి శారీస్ మాత్రం. ఒకసారి కంచి వెళ్తే మాత్రం విజిట్ చేయండి. ఎక్కడికి విజిట్ చేయాలి అంటే 2-3 షాప్స్ ఉంటాయండి. అంటే మొత్తం ఒక గాంధీ రోడ్ అని ఉంటుంది అనమాట. గాంధీ రోడ్ ఫుల్ షాపింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మీకు హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి మోస్ట్లీ. మీరు ఒకసారి గాంధీ రోడ్ దగ్గరికి వెళ్తే మీకు ఏ షోరూమ్ నచ్చితే ఆ షోరూంలోకి వెళ్ళండి. ఆల్మోస్ట్ కాంచీపురం మొత్తం హోల్సేలే అనుకుంటా, తక్కువకే ఉంటాయి. ఈ శారీ ఎలా ఉంటుందో చెప్పండి. నేనైతే శారీస్ తీసుకున్నా అని చెప్పాను కదా, అందులో ఈ శారీ కూడా ఒకటి. పిల్లలకి లంగా జాకెట్ కుట్టిద్దామని తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. నేను లంగా జాకెట్ కుట్టించాను ఆద్యకి. నేను ఆ ఫోటో కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. ఈ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడైతే మనకి 500 రూపీస్ నుంచి 1,00,000 వరకు శారీస్ ఉంటాయండి. పెళ్ళికి ఎవరైనా షాపింగ్ చేయాలి అంటే నేనైతే ఇక్కడ బెస్ట్ ప్లేస్ అని చెప్తానండి.
క్వాలిటీ వైజ్, ప్రైజెస్ వైజ్ మనకి బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైజెస్‌కి చాలా బాగా దొరుకుతున్నాయండి. ఇదైతే ఒక కాటన్ శారీ అనమాట. నాకు బాగా నచ్చిన శారీస్ అన్నీ మీకు చూపిస్తున్నానండి. అంటే మీకు వీడియోలో కన్నా గూడా నిజంగా క్లాత్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీరైతే అసలు వదలరు. అది ప్యూర్ కాటన్ ఆ శారీ. అసలు నాకు చాలా నచ్చింది అసలు ఆ శారీ మాత్రం. అసలు లోపల బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది ప్రింట్ కాటన్ అనమాట. చాలా బాగుంది. మనం ఒక 2, 3 టైమ్స్ కట్టుకున్నాక డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చనమాట. అంత బాగుంది. అంత కంఫర్ట్ ఉంది ఆ శారీ. ఇది పళ్ళు అండ్ వచ్చేసి వెనకాల ఉంది కదండీ! అది ఆ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. అసలు చాలా బాగుందండి. అసలు నాకు చాలా నచ్చింది. నాకెందుకో ఈ మధ్య పర్పుల్ చాలా నచ్చేస్తుంది, వంకాయ కలరు. నాకింక నచ్చిందని చెప్పి ఇంకా తీసేసుకున్నాను ఆ శారీ గూడా. అస్సలు షాపింగే చేయకూడదని ఎళ్ళానండి. నిజం చెప్తున్నాను. మీరు గనక వెళ్ళాలి అంటే ఫుల్ డబ్బులు పెట్టుకొని వెళ్ళాలండి కంచి మాత్రం. ఎందుకంటే షాపింగ్ చేయకుండా రాలేరు. అసలు మీ వల్ల కాదు. అసలు షాపింగ్ చేయకుండా రాలేరనమాట. ఇవైతే చాలా తక్కువండి. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు అంత తక్కువ ఈ శారీస్. ఈ శారీ మాత్రం చాలా కాస్ట్‌లీ శారీ అండి. ఈ శారీలో ఏముందో నాకు తెలీదు గానీ, ఇది చాలా 3000 అండి ఈ శారీ. అసలెందుకనో నాకు తెలీదు. చాలా అంటే నేను చూసిన అన్ని శారీస్‌లో కల్లా అమ్మ! ఇంత కాస్టా అనిపిచ్చింది ఇదొక్క శారీయే. మరేమన్నా స్పెషల్ ఉందేమో నాకు తెలీదు గానీ, చాలా సాఫ్ట్ ఉంది శారీ. కానీ 3000 అంటే నాకెందుకో కొంచెం ఎక్కువ క్రేప్ సిల్క్ లాగుంది శారీ. ఈ శారీ గూడా చాలా నచ్చిందండి నాకు. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిచ్చింది. పట్టు శారీస్ వరకు కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. ఫ్యాన్సీ శారీస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించాయి ప్రైజెస్ నాకు. మీరెళ్తే పట్టు చీరలే చూడండి. కొంచెం రీజనబుల్‌గా అనిపిస్తాయి మీకు ప్రైజెస్ కూడా. టెంపుల్స్ కూడా అండి. గోవిందరాజుల పెరుమాళ్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందండి. అక్కడైతే అసలు వెంకటేశ్వర స్వామి అయితే సాక్షాత్తు మనకి తిరుపతిలో ఎలా ఉంటారో అలానే ఉన్నారండి అసలు. అసలు ఎంత బావుందంటే ఆ టెంపులు. అది మనం వెండి, బంగారు బల్లి తాకుతాం గదా! ఆ టెంపుల్ అండి. అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. తప్పకుండా టెంపుల్స్ మాత్రం విజిట్ చేయండి. మస్ట్‌గా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే గోవింద పెరుమాళ్ టెంపుల్, కాంచీపురం అమ్మవారి టెంపుల్. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయంట. మాకు టైం సరిపోక వచ్చేసాము. ఆ 2 టెంపుల్స్ మాత్రం మేము చూసిన వాటిలో ది బెస్ట్ అని నేను చెప్తానండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో ఆ టెంపుల్స్ మాత్రం. ఈ గోల్డ్ కలర్ చీర చూస్తే నాకు పాటూరు శారీస్ గుర్తొచ్చాయండి. మాకు నెల్లూరు దగ్గర చాలా ఫేమస్ అనమాట. అక్కడ కొంచెం ఇలాంటి చీరలుంటాయి. ఇవి కూడా పర్లేదండి. అంత అంటే మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు. 1000 రూపీస్ ఆ రేంజ్‌లో ఉన్నాయి ఇలాంటి శారీస్ అన్నీ. బాగున్నాయండి. చాలా లైట్ వెయిట్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్‌లో బాగున్నాయి శారీస్ అన్నీ. మంచి కలర్స్ ఉన్నాయి. శారీస్ అన్నీ మాత్రం పట్టు చీరలు మాత్రం అసలు చాలా బాగున్నాయండి. మీరు ఖచ్చితంగా పెళ్ళి అలాంటివి ఉంటే గనక మీరు వెళ్ళొచ్చు బల్క్‌గా పర్చేస్ చేయాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మా పిల్లలైతే షోరూమ్ అంతా ఆక్యుపై చేశారండి. ఇంక వాళ్ళదే అన్నట్టు తిరిగేస్తున్నారు మొత్తం. ఇక్కడైతే పెళ్లి పట్టు చీరలనమాట. ఇదెవరో చేసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. అందుకని ఆయన ఇది ఆల్రెడీ తీసుకున్నారండి అని చెప్పి పక్కన పెడుతున్నారనమాట. మిగిలినవి చూడండి అని చెప్పి చూపిస్తున్నారు. అయితే ఇవన్నీ 20,000 అబోవ్ అంట. పెళ్లి కూతురు శారీస్ అంట. అంటే అన్ని పేస్టల్ కలర్స్ ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నారు గదా! అందుకని బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ పేస్టల్ కలర్స్ అనమాట. శారీస్ అన్నీ చాలా క్వాలిటీ చాలా బాగున్నాయండి. మేమైతే ఇంక అక్కడి నుంచి గోవింద పెరుమాళ్ టెంపుల్‌కెళ్తున్నాం. లోకల్ అంటే ఆటో చూడండి ఎంత విచిత్రంగా ఉందో. చాలా పెద్ద ఆటో. ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి ఆటో చూడడం. ఇక్కడి నుంచి సర్వీస్ ఉంటదండి. 20 రూపీస్ అనమాట పర్ పర్సను. మీరు ఆటో మాట్లాడుకున్నా కూడా అంతే అవుతది. ఎందుకంటే మాకింక అది దొరికింది ఎక్కేసాము. ఇక్కడ ఆటో డ్రైవర్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు చాలా మిమ్మల్ని మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడే అనమాట. వెండి బల్లి, బంగారు బల్లి తాకుతాం గదండీ! ఆ క్యూ లైన్ ఇది. ఇక్కడి నుంచి మనం నరసింహస్వామిని, మళ్ళీ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనం లాస్ట్‌లో వెండి బల్లి, బంగారు బల్లి తాకిన తర్వాత ఇంక మనం బయటికెళ్ళిపోవాలనమాట. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.